రీసెంట్‌గా మన దగ్గరకొచ్చిన కేసేంటంటే, ఒక పర్సన్ వచ్చేసి తన ఫస్ట్ వైఫ్‌కి విడాకులు ఇవ్వకుండా రెండో మ్యారేజ్ చేసుకున్నారు. రెండో మ్యారేజ్ చేసుకున్న ఆమెకు కూడా ఇద్దరు పిల్లలున్నారు. ఫస్ట్ వైఫ్‌కి ఇద్దరు పిల్లలున్నారు. సో, అతనేం చేశారంటే, తన పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీని మొత్తం తన సెకండ్ వైఫ్ పిల్లల పేరు మీద రాసి, దానిని గిఫ్ట్ డీడ్‌గా తన సెకండ్ వైఫ్ అంటే రెండవ భార్యకి ఇవ్వడం జరిగింది. సో, అతని ఫస్ట్ వైఫ్ పిల్లలు అసలు ఏంటి మేడం మాకు సిచ్యువేషన్ ఏంటి? మాకి పూర్వీకుల ఆ ప్రాపర్టీ అంటే మాకి రైట్ ఉంటుంది కదా, బట్ మా ఫాదర్ ఇలా చేశారు, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి కోర్టులో అనేసి మనల్ని అడగడం జరిగిందండి. సో ఈరోజు మన లా పాయింట్స్లో మనం షేర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అతను ఫస్ట్ వైఫ్కి విడాకులు ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము వాయిడ్ అంటే అసలు చెల్లదు, అది చట్టబద్ధంగా అది చాలా తప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను అంటే పూర్వీకుల ప్రాపర్టీ పైన తనకి పూర్తి హక్కు అనేది ఉండదు. అతనికి కొంత భాగం వస్తుంది మాత్రమే, కానీ అతనికి పూర్తి రైట్ అయితే పూర్వీకుల ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇవ్వడానికి రైట్ అయితే ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఎవరైతే ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ అండ్ డిక్లరేషన్ అండ్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ కోరుతూ సివిల్ సూట్ కనుక ఫైల్ చేసుకుంటే వాళ్ళ వాటా వాళ్ళకనేది కోర్టు ఇప్పించడం జరుగుతుందండి. సో ఈ విధంగా వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు నుంచి మీరు కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోండి.